తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి ప్రతి నెల మంచి లాభాలు సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో చూస్తే కిచెన్ లో వచ్చేసి సింక్ అనేది ఉంటుంది, అలానే హాల్లో వచ్చేసి వాష్ బేసిన్స్ అనేవి ఉంటాయి. ఈ సింక్ మరియు వాష్ బేసిన్స్ అనేవి అప్పుడప్పుడు వాటర్ పోకుండా బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇలా బ్లాక్ అయిన ప్రతిసారి వచ్చేసి క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసే విధంగా మార్కెట్ లో కొత్త పౌడర్ వచ్చింది. ఈ పౌడర్ ని వచ్చేసి ఎవ్రీ 20 days కి ఒకసారి సింక్ లో వేయడం ద్వారా ఆ సింక్ పైపులు అనేవి బ్లాక్ అవ్వకుండా చాలా ఫ్రీగా ఉంటాయి. అందువల్ల ఇటువంటి పౌడర్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందువల్ల మనం ఈ పౌడర్ ని సేల్ చేసే బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనకు ఈ పౌడర్ ఎక్కడ లభిస్తుంది, దాని ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పౌడర్ వచ్చేసి 1 kg మనకు 50 రూపాయలకు లభిస్తుంది. మనం కంపెనీ దగ్గర ఈ పౌడర్ ని బల్క్ గా కొనవలసి ఉంటుంది. కొన్న తర్వాత వచ్చేసి ఈ పౌడర్ ని మనం 50 grams ప్యాకెట్స్ గా ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. మనం ఒక బ్రాండ్ నేమ్ తో ప్యాకింగ్ కవర్స్ అనేవి తయారు చేయించుకొని అందులో వచ్చేసి 50 grams ఫిల్ చేసి ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. మీరు మాన్యువల్ గా ప్యాకింగ్ చేయగలము అనుకుంటే మాన్యువల్ మిషన్ వచ్చేసి 1000 రూపాయలు అవైలబుల్ లో ఉన్నాయి. ఆ మిషన్ కొని మాన్యువల్ గా తయారు చేయవచ్చు. అదే ఆటోమేటిక్ మిషన్ కావాలి అంటే 20 నుంచి 1,00,000 రూపాయలు అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మిషన్ కావాలి అంటే ఆ మిషన్ కొని ప్యాకింగ్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాప్స్ కి మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయడం ద్వారా సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పౌడర్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఏదైనా బిజినెస్ గురించి నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయవచ్చు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, లైవ్ డెమో చూద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కిచెన్ సింక్ లో వాటర్ పోకుండా ఈ విధంగా బ్లాక్ అయినప్పుడు మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే కిచెన్ లో వచ్చేసి మనం ప్లేట్లు కడుగుతూ ఉంటాం. ప్లేట్లు కడిగేటప్పుడు అన్నం మెతుకులు లోపలికి వెళ్ళి అక్కడ బ్లాక్ అవుతూ ఉంటాయి. అలానే రెగ్యులర్ గా వాటర్ పోతూ ఉంటాయి కాబట్టి ఆ పైపులు పాచిపట్టి కూడా బ్లాక్ అవుతాయి. ఇలా బ్లాక్ అయినప్పుడు వచ్చేసి మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. పైపుని తీసి మరీ క్లీన్ చేస్తూ ఉంటాం. ఇలా క్లీన్ చేయకుండా ఉండేలా మార్కెట్ లో కొత్త పౌడర్ వచ్చింది. ఈ విధంగా 50 grams వచ్చేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి మనం మార్కెట్ లోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఒక బ్రాండ్ తో ప్యాకింగ్ చేశారు. మనం వేరే బ్రాండ్ నేమ్ తో మనం ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. హెవీ డ్యూటీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి లోపల మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేస్తుంది. ఈ ప్యాకెట్ ని వచ్చేసి కట్ చేసి మనం ఈ సింక్ లో వేయవలసి ఉంటుంది. ఆ సింక్ లో ఏ విధంగా వేయాలి చూద్దాం. ఈ పౌడర్ వచ్చేసి మన చేతులకి తగలకుండా వేయవలసి ఉంటుంది. ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరిగి మన చేయి డ్యామేజ్ అవుతుంది. అందువల్ల చేయి తగలకుండా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రమే వేయవలసి ఉంటుంది. ఇక్కడ వేసిన తర్వాత ఆ పౌడర్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ రియాక్షన్ కి బాగా స్మోక్ వచ్చేసి మొత్తం అందులో ఉండే డస్ట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. పాచి కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ తో కొంచెం రియాక్షన్ జరిగే విధంగా వస్తుంది. మనకు స్మోక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పౌడర్ మొత్తం లోపలికి పోయేలా ఒక గ్లాస్ వాటర్ అనేది పోస్తాం. ఆ పౌడర్ లోపలికి వెళ్ళగానే ఆ పైప్ లో ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ అంటే అన్నం మెతుకులు ఏవైనా అక్కడ ఆగినా కానీ అవి మొత్తం మెల్ట్ అయిపోతాయి. అలానే పైపు పాచి పడి ఉన్నా కానీ ఆ పాచి మొత్తం పోయి మనకు కంప్లీట్ గా క్లీన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పౌడర్ వేసిన తర్వాత ఒక 20 to 30 minutes దీన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం దీంట్లో వాటర్ వదలగానే మనకు ఆ పైప్ మొత్తం క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంతకు ముందు వచ్చేసి బ్లాక్ అయ్యాయి. ఇప్పుడు వాటర్ వదిలిన వెంటనే మనకు చాలా స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతున్నాయి. లోపల వచ్చేసి ఫస్ట్ వెళ్ళిన వాటర్ వచ్చేసి పైప్ అనేది క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత చాలా స్పీడ్ గా వాటర్ అనేవి వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఎక్కడ ఆగలేదు. ఈ విధంగా పౌడర్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం కిచెన్ సింక్ లో వాడతాం. అలానే వాష్ బేసిన్స్ లో కూడా మనం ఇదే ఫార్ములా ప్రకారం వాడవలసి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాష్ బేసిన్ లో వచ్చేసి ముఖ్యంగా హెయిర్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. బ్లాక్ అయినా కానీ మనం ఈ పౌడర్ ని యూజ్ చేస్తాం. ఈ పౌడర్ ని యూజ్ చేయగానే ఈ పౌడర్ కెమికల్ రియాక్షన్ వల్ల ఆ హెయిర్ మొత్తం వచ్చేసి మనకు పౌడర్ లా తయారవుతుంది. పౌడర్ లా తయారై ఆ పైప్ లో చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ పౌడర్ ని ప్యాకెట్ ని కట్ చేసి మనం అందులో వేసిన తర్వాత మనం ఆ పౌడర్ లోపలికి పోవడానికి వెంటనే వచ్చేసి మనం వాటర్ అనేది పోయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, వాటర్ పోయగానే మనకు ఆ విధంగా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ ఉండే హెయిర్ మొత్తం మెల్ట్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి చాలా హెయిర్ ఉన్నది కదా, అక్కడ మనకు కంప్లీట్ గా హెయిర్ అనేది ఈ పౌడర్ తో కెమికల్ రియాక్షన్ జరిగి మనకు కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ హెయిర్ అయిపోయింది. లోపలిది కూడా మనకు కంప్లీట్ గా ఈ హీట్ కి వచ్చేసి బాగా మెల్ట్ అయ్యి ఎటువంటి హెయిర్ లేకుండా కంప్లీట్ గా పైప్ లో మెల్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒక 20 to 30 minutes కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఎక్కువగా వాటర్ అనేది పోస్తాం. ఎక్కువగా వాటర్ పోయగానే
చేయగానే మనకు ఆ పైప్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత మనం బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ పౌడర్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల వీటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందువల్ల మనం ఈ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. కిచెన్ సింక్, వాష్ బేసిన్సే కాకుండా బాత్రూంలో కూడా ఈ పౌడర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం ఈ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు ఈ పౌడర్ కొనాలి అనుకుంటే సప్లయర్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొన్ని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 1 కేజీ పౌడర్ వచ్చేసి కంపెనీ దగ్గర మనకు కేవలం 50 రూపాయలకు లభిస్తుంది. దాన్ని మన దగ్గరకు తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్, మార్కెటింగ్ కొరకు ఒక 20 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. 1 కేజీని సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 70 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 1 కేజీని మనం 50 గ్రామ్స్ గా ప్యాక్ చేస్తే 1 కేజీకి వచ్చేసి 20 ప్యాకెట్స్ అనేవి తయారవుతాయి. 1 ప్యాకెట్ ని వచ్చేసి మనం హోల్సేల్ గా 15 రూపాయలకు సేల్ చేస్తాం. రిటైల్ గా వచ్చేసి 20 నుంచి 25 రూపాయల మధ్య సేల్ చేసుకుంటారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు 1 కేజీకి వచ్చేసి 300 రూపాయలు వస్తుంది. ఈ 300లో మనకు 70 రూపాయలు లెస్ చేస్తే 1 కేజీకి వచ్చేసి 230 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. మనం ప్రతిరోజు 10 కేజీలు తయారు చేసి సేల్ చేసినా మనకు ప్రతిరోజు 2300 ప్రాఫిట్ వస్తుంది. అదే 20 కేజీలు సేల్ చేస్తే మనకు ప్రతిరోజు 4600 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో 10-20 కేజీలు అనేది చాలా ఈజీగా సేల్ చేయవచ్చు. ఒక డిస్టిక్ వరకు మార్కెటింగ్ చేసుకుంటే ఈజీగా రోజుకి 50 కేజీలు అనేది సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే పౌడర్ అలానే మిషన్ సప్లయర్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.